కర్ణాటకలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మాండ్య, మైసూర్, హసన్లో సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవన్న అనుచరులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రేవన్న అతి సన్నిహితులైన 3 కాంట్రాక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్సీ బిఎం ఫరూక్ ఇంట్లో కూడా ఐటీ దాడులు నిర్వహించారు. మాండ్యాలో కేబినెట్ మంత్రి పుత్తరాజుతో సహా 12 మంది కాంట్రాక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఐటీ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మాండ్య, మైసూర్, హసన్లో సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవన్న అనుచరులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆశా అందిస్తారు. ఆశా, చెప్పండి, సోదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హాసన్ ప్రాంతానికి చెందినటువంటి హెచ్డి రేవన్న, ఎవరైతే సీఎం కుమారస్వామి బ్రదర్ ఉన్నారో, ఆయన ఇంటిపైన సోదాలు ముందుగా ప్రారంభించారు. అనంతరం ఆయన అనుచరులు సుమారు ఒక 10 మందికి పైగా ఉంటారు. వారు కేవలం ఈ పీడబ్ల్యూడి కర్ణాటక రాష్ట్ర డెవలప్మెంట్ రోడ్ల పనులు ఏవైతే జరుగుతాయో వారి మీద ఎక్కువగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. అయితే రేవన్న దగ్గర ముఖ్యంగా ఒక 3 కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళు నారాయణ రెడ్డి, అశ్వత్ నారాయణ, రాయ్ గౌడ అని చెప్పి. సో వీరు 3 కూడా ఏదైతే ఈ రోడ్డు డెవలప్మెంట్ పనులు పీడబ్ల్యూడి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో ఆ పనులకు సంబంధించి పోలీసులకు కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో వారి చేతిలోనే ప్రభుత్వం ఉంది కదా, జేడీఎస్ ప్రభుత్వం నడుస్తుంది కదా అన్న ధీమాతోనే పోలీసులకి ఎటువంటి సమాచారం లేకుండా, ఎప్పుడు కూడా ఎటువంటి పర్మిషన్లు కూడా వారి దృష్టికి తీసుకెళ్లకుండా ఈ రోడ్ల పనులని సుమారు ఒక 50కు పైగా ఇష్టం వచ్చినట్టుగా కూడా వారు రోడ్ల పనులు చేస్తున్నారు అని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎస్పీ ప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందుగా కంప్లైంట్ వీళ్లపైన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అక్రమ రోడ్డు పనుల మీద ఆయన దృష్టి సారించినప్పటికీ కూడా వారు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో దీంతో ఆయన ఐటీ రైట్స్ జరిగితే బాగుండేది అని అభిప్రాయపడ్డారు అని సమాచారం కూడా. దీంతో ఐటీ రైట్స్ అనేవి తెల్లవారుజామున ఈ నారాయణ రెడ్డి, అశ్వత్ నారాయణ, రాయ్ గౌడ ఎవరైతే ఉన్నారో వీరి ఇళ్లతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే పీడబ్ల్యూడికి చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఎస్ మంజునాథ్ ఇంటి పైన కూడా ప్రత్యేకమైన సోదాలు చేపట్టారు. దాంతో పాటు జేడీఎస్ కి సంబంధించిన మంత్రి సిఎస్ పుట్టరాజు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆయన కొడుకు అశోక్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని వాస్తవంగా చెప్పుకోవచ్చు. సో వీరిద్దరి ఇంటి పైన కూడా ముఖ్యంగా ఐటీ సోదాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే రేవన్న ఎప్పుడు కూడా హాసన్ ప్రాంతం నుంచి రాబోయే లోక్సభ ఎలక్షన్స్ లో కూడా హాసన్ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. గతంలో దేవగౌడ అక్కడి నుంచి సుమారు ఒక 3 సార్లు ఆయన గెలిచినట్టుగా సమాచారం ఉంది. అయితే ఆయన ఆ ప్రాంతంలో ఎక్కువగా గెలుస్తుంటారు. కానీ ఈసారి దేవగౌడ కూడా హాసన్ నుంచి పోటీ చేయట్లేదు, హెచ్డి రేవన్న పోటీ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జేడీఎస్ కి సంబంధించిన మంత్రుల పైన, ఎమ్మెల్సీ ముఖ్యంగా ఎమ్మెల్సీ బిఎం ఫరూక్ పైన కూడా ఇవన్నీ జరుగుతున్నాయని సీఎం ఇప్పుడే ట్వీట్ కూడా చేశారు. అదేంటి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులపైన, జేడీఎస్ కాంగ్రెస్ నాయకులపైనే ఆయన సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారేమో అంటూ కూడా ఆయన విమర్శిస్తున్నట్టుగా కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే ఐటీ రైట్స్ అనేవి ఇప్పటి వరకు శాండిల్వుడ్ లో ఉన్న సినీ తారలపైన జరిగాయి, అధికారులపైన, ఇంజనీర్స్ పైన, జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్స్ పైన కూడా జరిగాయి. ఈసారి ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యంగా జేడీఎస్ కి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఇళ్ల పైన ప్రత్యేకమైనటువంటి సోదాలు నిర్వహించారు. అదే విధంగా పీడబ్ల్యూడీకి సంబంధించి రోడ్ వర్క్స్ ఏవైతే చేస్తున్నాయో అవి అక్రమంగా జరుగుతున్నాయి అంటూ ప్రకాష్ గౌడ ఏదైతే ఎస్పీ ప్రకాష్ గౌడ ఆరోపించారో దాన్ని దృష్టిలోకి తీసుకొని ఇవన్నీ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓకే ఆశా.